మరో 2 రోజుల్లో 2024 చరిత్రలో కలిసిపోతుంది. అయితే ఈ ఏడాది ప్రకృతి విపత్తుల కారణంగా ప్రపంచవ్యాప్తంగా సుమారు 2,000 మంది ప్రాణాలు కోల్పోయారు. అలాగే ప్రకృతి విపత్తుల కారణంగా $288 బిలియన్ల నష్టాలను చవిచూడాల్సి వచ్చింది. ఇండియన్ కరెన్సీ ప్రకారం లెక్కిస్తే 25,50,000 కోట్లుగా చెప్పుకోవచ్చు. అయితే ప్రకృతి విపత్తుల కారణంగా 40% మరణాలు ఆగ్నేయాసియాలో సంభవించాయి. అలాగే అల్పాదాయ దేశాలు భారీగా నష్టపోయాయని తాజా నివేదికలో వివరించింది. అలాగే ప్రకృతి విపత్తుల కారణంగా అత్యధికంగా నష్టపోయిన దేశాల్లో అగ్రస్థానంలో నిలిచింది అమెరికా. మొత్తం $288 బిలియన్ల నష్టపోతే 50% అమెరికాని నష్టపోయింది. ఈ విషయాలను కౌంట్ ది కాస్ట్ 2024లో వివరించింది. ఈ ఏడాది వాతావరణ సమతుల్యం దెబ్బతినడంతో దాని ప్రభావం ఆర్థిక వ్యవస్థపై పడ్డమే కాకుండా పెద్ద సంఖ్యలో ప్రజలు ప్రాణాలు కోల్పోవాల్సి వచ్చింది. కాగా ప్రకృతి విపత్తు ఏ దేశాన్ని వీడకుండా అన్ని దేశాలను అతలాకుతలం చేసింది. అయితే అత్యంత ఖరీదైన 10 ప్రకృతి విపత్తులలో ఉత్తర అమెరికాలో 4, యూరోప్లో 3 సంభవించాయి. మిగిలిన 3 విపత్తుల విషయానికొస్తే చైనా, బ్రెజిల్, ఆగ్నేయాసియా దేశాల్లో సంభవించాయి. అయితే ఇక్కడ సంభవించిన విపత్తుల విషయానికొస్తే ఇక్కడ ఇన్సూర్డ్ లాసెస్ లేదా బీమా నష్టాలను లెక్కలో తీసుకున్నారు. ఇక వాస్తవ లెక్కలను పరిగణలోకి తీసుకుంటే నష్టాలు ఇంకా ఎక్కువగా ఉండే అవకాశాలున్నాయి. వాటిలో హ్యూమన్ కాస్ట్ను పరిగణలోకి తీసుకోలేదని నివేదికలో వివరించింది. ఈ నివేదికను క్రిస్టియన్ ఎయిడ్ అనే గ్లోబల్ ఎన్జిఓ సోమవారం నాడు విడుదల చేసింది. ఇక వాతావరణ సమతుల్యం దెబ్బతినడంతో పేద దేశాలు, అల్పాదాయ దేశాలపై తీవ్ర ప్రభావం చూపించాయి. దీనికి ప్రధాన కారణం ఆయా దేశాల వద్ద ఆస్తులు తక్కువగా ఉన్నాయి. అదే సమయంలో ఇన్సూరెన్స్ లేదా బీమా చేసుకునే వెసులుబాటుండదు. అలాగే ఆ దేశాల్లో పబ్లిక్ సర్వీసెస్ కూడా చాలా తక్కువగా ఉంటాయని నివేదికలో పేర్కొంది. అయితే ప్రకృతి వైపరీత్యాల నష్టాన్ని, బీమా నష్టాలను పరిగణలోకి తీసుకొని లెక్కిస్తారు. అయితే కేరళలోని వయనాడ్లో కొండ చర్యలు విరిగిపడిన అంశాన్ని ఇక్కడ పరిగణలోకి తీసుకోలేదు. ఈ ఏడాది జూలైలో భారీ వర్షాలకు అక్కడ కొండ చర్యలు విరిగిపడ్డాయి. సుమారు 200 కంటే ఎక్కువ మంది ప్రాణాలు కోల్పోయారు. ఇక ఆస్తి నష్టం గురించి చెప్పాల్సిన పని లేదు. అయినా నివేదికలో వీటిని పొందుపరచలేదు. ఇక్కడ ఆర్థిక పరంగా ఈ ఏడాది భారీ నష్టాలను తీసుకొచ్చింది మాత్రం అమెరికాలో ఈ ఏడాది అక్టోబర్లో సంభవించిన హురికేన్ మిల్టన్ ను చెప్పుకోవచ్చు. ఈ విపత్తుకు సుమారు 25 మంది బలి కాగా $60 బిలియన్ల వరకు డ్యామేజ్ జరిగింది. ఇండియన్ కరెన్సీ ప్రకారం చెప్పుకోవాలంటే 5,10,000 కోట్లుగా చెప్పుకోవచ్చు. అలాగే హురికేన్ హెలెనా అమెరికా, క్యూబా, మెక్సికోలో ఏడాది సెప్టెంబర్లో సంభవించింది. ఈ హురికేన్ కు 232 మంది ప్రాణాలు కోల్పోగా $55 బిలియన్ల ఆస్తులు నష్టపోయారు. భారతీయ కరెన్సీ ప్రకారం సుమారు 4,67,400 కోట్ల వరకు నష్టాన్ని మూటగట్టుకుంది. ఇక అమెరికా విషయానికొస్తే ఈ ఏడాది మొత్తం అత్యంత ఖరీదైన తుఫాన్లు సతమతం చేసి వెళ్లిపోయాయి. ఓసారి హరికేన్ ఊపేస్తే మరోసారి ఉష్ణ ప్రసరణ తుఫాన్లు ముంచెత్తాయి. దీని ధాటికి 88 మంది ప్రాణాలు కోల్పోగా $80 బిలియన్ల అంటే 5,10,000 కోట్ల ఆస్తి నష్టాన్ని చవిచూడాల్సి వచ్చింది. అలాగే ఈ ఏడాది సెప్టెంబర్లో ఆగ్నేయాసియాలో ఏర్పడ్డ యాగి తుఫాన్కు సుమారు 800 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ ఏడాది సెప్టెంబర్ 2న ఫిలిప్పీన్స్లో కేంద్రీకృతమైన తుఫాన్ అట్నుంచి లావోస్, మయన్మార్, థాయిలాండ్ వరకు విస్తరించింది. ఈ తుఫాన్ ధాటికి వేలాది గృహాలు, పంట పొలాలు ధ్వంసమయ్యాయి. $12.6 బిలియన్ నష్టాలను చవిచూడాల్సి వచ్చింది. భారతీయ కరెన్సీ ప్రకారం 1,10,000 కోట్లుగా చెప్పుకోవచ్చు. అలాగే చైనాలో వరదల కారణంగా ఈ ఏడాది జూన్, జూలైలో 315 మంది ప్రాణాలు కోల్పోగా $15.6 బిలియన్ ఆస్తి నష్టం ఏర్పడింది. దీన్ని 132,600 కోట్లుగా చెప్పుకోవచ్చు. మరోపక్క యూరోపియన్ దేశాలను పరిగణలోకి తీసుకుంటే సెంట్రల్ యూరోపియన్ దేశాల్లో సంభవించిన వరదలకు స్పెయిన్, జర్మనీలో కలిసి $13.87 బిలియన్ల నష్టం సంభవించింది. ఇండియన్ కరెన్సీ ప్రకారం 1,18,000 కోట్ల రూపాయలుగా చెప్పుకోవచ్చు.
ఈ ఏడాది అక్టోబర్లో సంభవించిన వెలెన్సియా వరదల కారణంగానే 226 మంది మరణాలు సంభవించాయి. ఇక బ్రెజిల్ విషయానికొస్తే రియో గ్రాండే డి డు సుల్లో 183 మంది ప్రాణాలు కోల్పోగా $5 బిలియన్ల ఆస్తుల డ్యామేజ్ జరిగింది. ఈ ఏడాది ప్రకృతి వైపరీత్యాలకు పెద్ద సంఖ్యలో ప్రాణాలు కోల్పోవడమే కాకుండా ఆస్తి నష్టం కూడా భారీగా సంభవించింది. దీని నుంచి బయటపడాలంటే శిలాజ ఇంధనాలకు దూరంగా ఉండాల్సిందే. దీనికి ప్రత్యామ్నాయ చర్యలు తీసుకోవాలి. ముఖ్యంగా గ్లోబల్ సౌత్ లో జనాభా ఎక్కువగా ఉండడం, అదే సమయంలో వనరులు తక్కువగా ఉండడం వల్ల అక్కడి ప్రజలు ప్రతికూల వాతావరణంలో జీవించాల్సి వస్తోంది. దీంతో వీరు ప్రకృతి విపత్తుల బారిన పడుతున్నారని క్రిస్టియన్ ఎయిడ్ సీఈఓ ప్యాట్రిక్ వార్ట్ వివరించారు. వాతావరణ సమతుల్యం దెబ్బతినడం వల్ల ప్రాణ నష్టంతో పాటు ఆస్తి నష్టం భారీగా సంభవించిందని నివేదికలో వివరించింది.